యష్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా ఆయన ఎదురు చూస్తున్నటువంటి టాక్సిక్ సినిమా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే కేజీఎఫ్ 2 తర్వాత వస్తున్న ఈ సినిమా పైన చాలా వరకు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం జరిగింది. ఇది పాన్ ఇండియా లెవెల్లో రావడం జరిగింది. అయితే ఈ సినిమాకి డైరెక్టర్గా లేడీ డైరెక్టర్ గీతా మోహన్ దాస్ ఆమె చేయటం జరిగింది. అయితే ఇందులో చూస్తుంటే దాదాపు యష్తో పాటు నయనతార, హ్యూమా క్యురేషి, తర్వాత రుక్మిణి వసంతన్, తర్వాత ఆ, ఇటు చూస్తుంటే మెయిన్ మొత్తం కూడా వీళ్ళందరూ చేస్తున్నటువంటి దీంట్లో కీరా అద్వాని కూడా ఒక ప్రముఖ పాత్ర కూడా పోషించడం జరిగింది. అయితే ఎవరి క్యారెక్టర్ వాళ్ళకు ఉన్నటువంటి కూడా ఇందులో నయనతార, ఇద్దరు అక్క తమ్ముళ్ళు క్యారెక్టర్ దీనిలో చేయడం జరిగింది. అయితే స్టోరీ మాత్రం చూస్తుంటే మాత్రం ఇది చాలా వరకు కూడా గజిబిజితో నడిచినటువంటి స్టోరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే చేసినటువంటి ఎన్నో సినిమాలు అద్భుతమైనటువంటి మంచి పేరు తీసుకొచ్చినటువంటి సినిమాలు చూస్తుంటే ఇది మాత్రం ఆ స్టార్డమ్ని చాలా వరకు కూడా డ్యామేజ్ చేసే విధంగా వచ్చిందని చెప్పవచ్చు. అదే సినిమా చూస్తే హాలీవుడ్ లెవెల్లో మొత్తం మేకింగ్ ఉన్నా కూడా ఆ సినిమా కాన్సెప్ట్ మాత్రం ఏంటి అనేది ఎవరికి కూడా అర్థం కానటువంటి ఒక గజిబిజి ఒక గ్యాంగ్స్టర్ మొత్తం దాన్ని ఏదో విధంగా మొత్తం నెట్టుకుంటూ వచ్చారు. సినిమా మొత్తం కూడా స్టార్టింగ్ టు ఎండింగ్తో కూడా మొత్తం బుల్లెట్స్తో, రక్తపాతం, బుల్లెట్స్, ఇది తప్ప సినిమాలో ఒక మంచి స్టోరీ పాయింట్ కూడా ఎక్కడ కూడా లేదు. సినిమా మొత్తం కూడా చూస్తుంటే మనం ఎందుకు ఈ స్టోరీ తీసుకున్నాడు, ఆ డైరెక్టర్కి ఎందుకు ఛాన్స్ ఇచ్చాడు, దాంతోపాటు అతను ఎందుకు ఈ ప్రొడ్యూసర్గా, ఎందుకంటే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా అతను కూడా వెంకట్ కే నారాయణతో పాటు ఇతను కూడా కూడా దీనిలో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా చేయటం మాత్రం చూస్తుంటే ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడు అనేది సగటు ప్రేక్షకులు చెప్తున్న మాట. ఎందుకంటే మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి సినిమా చూస్తుంటే ఇప్పటికే రివ్యూలు మొత్తం కూడా చాలా దారుణమైన రివ్యూలు ఇవ్వటము, పబ్లిక్ చూసినటువంటి ఆడియన్స్ కూడా చాలా దారుణంగా సినిమా పైన కామెంట్ చేస్తున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. నిన్నటిదాకా ఆ టాక్సిక్ గురించి ఎంత గొప్పగా ఆలోచించినటువంటి ఆడియన్స్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏంటి ఇంత దారుణంగా, ఇంత ఇలాంటి స్టోరీ ఎందుకు ఒప్పుకున్నాడు, ఎందుకు చేశాడు అనేది చెప్పవచ్చు. ఇలాంటి సినిమాగా ప్రభుత్వాలు టికెట్ రేటు పెంచి మరీ దారుణంగా పెంచడం ఏంటనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న అయితే వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే యొక్క నటన బాగుంది, కానీ ఒక దానికి ఆ నటనకి తగ్గటువంటి కాన్సెప్ట్ ఇంత మాత్రం కూడా లేదు. అతని కష్టాన్ని మొత్తం కూడా బూడిదలు పోసిన పన్నీర్ అనేది చెప్పవచ్చు. అసలు ఒక కథ లేదు, ఎటువంటి దానికి ఒక కాన్ఫ్లిక్ట్ కూడా లేదు. గజిబిజితో ఆ స్టోరీ లైన్స్ మొత్తం కూడా దాని మొత్తం కూడా సీన్స్ మొత్తం కూడా ఆ డైరెక్టర్ అల్లుకొని ఎందుకు చేసింది ప్రతి సీను మొత్తం కూడా ఎంత దారుణంగా ఉందంటే మొత్తం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇక ఇందులో చూస్తుంటే మ్యూజిక్ కూడా ఇచ్చినటువంటి రవి బసూర్తో పాటు మరో ఇద్దరు కూడా ఇవ్వడం జరిగింది. ఆ మ్యూజిక్ కూడా మనం కేజీఎఫ్ ఇచ్చిన రవి బసూరేనా ఈ సినిమాకి ఇచ్చింది మ్యూజిక్ అనేది కూడా అంత దారుణంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగున్నా కూడా మ్యూజిక్ మాత్రం చాలా వరస్ట్ అయినటువంటి మ్యూజిక్. అది మనం సగటు ప్రేక్షకుడు ఏంటంటే యష్తో ఉన్నటువంటి అభిమానంతో థియేటర్లో సినిమా చూస్తున్నంతసేపు కూడా ప్రతిదీ కూడా ఇది ఎప్పుడు పోతుంది, ఇంకా కొత్త నెక్స్ట్ ఏం వస్తుంది అనే మూడ్ ఆఫ్లో ఉంటాడు తప్పితే సినిమా పైన కూడా ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ అయితే బజ్జలేదు. స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా ఎక్కడ సినిమాకి చెప్పుకోదగ్గటువంటి ఒక్క హైలైట్ సీన్ కూడా ఎక్కడా లేదు. ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి అద్వాని కానీ, నయనతార కానీ, రుక్మిణి వసంతన్ కానీ, ఎవరి క్యారెక్టర్ చూసినా కూడా చాలా దారుణమైనటువంటి, వీళ్ళందరూ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్తో ఈ ఇతర సినిమాలు ఎంత ఆకట్టుకున్నారో అలాంటి క్యారెక్టర్లు చూసి వచ్చినటువంటి ఆర్టిస్టులు ఇందులో చాలా దారుణమైనటువంటి క్యారెక్టర్లు పోషించారు. చాలా అసలుకి ఇది ఎందుకు తీశాడు అనేది ఒక ప్రశ్న అయితే వస్తుంది అని చెప్పవచ్చు. ఇక మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా మొత్తం కూడా నాకు తెలిసి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా వాషౌట్ అయిపోయే పరిస్థితికి అయితే వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమా కెరియర్లో రాలేదు, ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాను యాక్సెప్ట్ చేయరు. అంత దారుణమైనటువంటి దీనిలో డబల్ రోల్ పోషించాడు, తండ్రిగా కొడుకుగా చేశాడు. ఏ రోల్ కూడా ఆడియన్స్కి మాత్రం కనెక్ట్ అవ్వలేదు. ఈ సినిమా చూసినటువంటి ప్రతి ప్రేక్షకుడు ఇదే సినిమా అనే ఒక డిసప్పాయింట్ తోటే ఆ థియేటర్ నుంచి బయటకు వస్తున్నటువంటి ప్రేక్షకులు తప్ప సినిమా ఎగ్జైటింగ్ ఉందనే ఒక్క ప్రేక్షకుడు కూడా ఇంతవరకు ఒక్కరు కూడా కామెంట్ చేయలేదంటే చూడొచ్చు. మరి ఇలాంటి సినిమాని ఎందుకు తీశాడు అనేది ఇప్పుడైతే ఒక ప్రశ్న అయితే అవుతుంది. ఇక ఇప్పుడు చూస్తుంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి హోప్స్ ఈ సినిమా పైన మాత్రం, అంటే ఇప్పటికే మనం చూడొచ్చు కేజీఎఫ్ 2తో పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఆ మెట్టు కిందకి దిగిండి అనే చెప్పవచ్చు ఈ సినిమా ద్వారా. అయితే
ప్రతి సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని అవసరం లేదు, కానీ కనీసం ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి ఆడియన్స్ మెచ్చుకుంటే మాత్రం అది చాలా వరకు బాగానే ఉంటుంది. అలాంటిది ఇందులో ఒక కథ లేదు, కథనం లేదు, స్క్రీన్ ప్లే లేదు. ఎందుకు ప్రతి సీన్ గజిబిజి స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా గజిబిజి, ఇది మొత్తం తప్ప ఏం లేదు. టాక్సిక్ అంటే మనం విధ్వంసం అని అనుకుంటాం కదా, సినిమా దారుణమైనటువంటి మనుషుల మైండ్ని విధ్వంసంగా సృష్టించిందని చెప్పవచ్చు. ఇలాంటి సినిమా యశ్ ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు కేజీఎఫ్ 2 చూసినటువంటి ఆ ఫ్యాన్స్ ఇలాంటి సినిమా చూస్తే అమ్మ ఏంటి ఇంత దారుణమైనటువంటి స్టోరీనా యాక్సెప్ట్ చేసింది. లేడీ డైరెక్టర్ అంటే చాలా వరకు కూడా కొద్దిగా మెచ్యూరిటీ ఉన్నటువంటి క్యారెక్టర్ని యశ్తో చూపించి మరొక మెట్టు పైకి ఎక్కిస్తుంది అనుకుంటే, ఆమె తీసినటువంటి ఈ సినిమా ఆ స్టోరీ మాత్రం చాలా వరస్టమైనటువంటిది, హెడ్ఏక్ తప్ప మరొకటి లేదని చెప్పవచ్చు. టికెట్ ప్రైజ్ పెంచి ఇటు ప్రేక్షకులకు ఇంకా దారుణంగా అయినటువంటి మోసం అయితే జరిగిందని చెప్పవచ్చు. ఒకవేళ టికెట్ రేటు పెరిగి సినిమాకు రావాలా వద్దా అనుకుంటే ఆలోచిస్తున్న ప్రేక్షకులు ఇప్పుడు ఈ టాక్ తిన్న తర్వాత సినిమాకి థియేటర్కి కూడా ఈ సినిమాకి మాత్రం టాక్సిక్ మాత్రం వచ్చే అవకాశాలు అయితే లేవని చెప్పవచ్చు. ఏదేమైనా సరే యశ్ మళ్ళీ నెక్స్ట్ తను తీసే సినిమా ఒక ప్రేక్షకులు రీచ్ అయ్యే విధంగా, ప్రేక్షకులు ఆదరించే కంటెంట్తో రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏ రకంగా చూసినా, మ్యూజిక్ ఏని, సినిమాటోగ్రఫీ చూసినా, స్టోరీ చేసిన, స్క్రీన్ ప్లే చూసినా, ఏ రకంగా చూసినా యశ్ నటన తప్ప మిగతా ఆర్టిస్టులు కూడా ఎవరిది కూడా ఎంత పెర్ఫార్మెన్సే లేదు. దారుణమైన గజిబిజితో ఉన్నటువంటి ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయరు. ప్రేక్షకులు కూడా రిసీవ్ చేసుకోరనేది మనస్ఫూర్తిగా వాళ్ళైతే రిసీవ్ అయితే చేసుకోరనేది కూడా గంటాపదంగా చెప్పవచ్చు. మరి చూడాలి సినిమా కలెక్షన్స్, మరి ఈ రోజున మూవీ టీం ఎంత వస్తుంది ఏంటి అనేది అయితే. ఇది ఈ సినిమా టాక్సిక్ సంబంధించినటువంటి రివ్యూ. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 టీవీ.